ఇక్కడైతే చూస్తున్నారు కదా! మనమైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేసామండి. బెంగుళూరు వచ్చిన తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ అండి బయటికి రావడం. సో, ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దామని మా మరిదొచ్చాడు. తను కూడా అన్నాడు, "వెళ్దాం వదిన బావుంటుందని" చెప్పేసి. తనైతే అన్నాడు కదా అని వెళ్ళడానికొచ్చాము. అన్ని టెంపుల్స్‌లో ఉన్నట్టే ఇక్కడ కూడా దర్శనం ఏముంటుందండి, కింద నుంచి పైకి రావాలి. కింద లగేజ్ అండ్ చెప్పుల స్టాండ్ అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి రూఫ్ కనిపిస్తుంది కదా! ఆ కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది కదా! మేము అక్కడి నుంచి అయితే పైకొచ్చాము. సో, అన్ని టెంపుల్స్‌లో ఉన్నట్టే దర్శనం వే కూడా ఉందండి ఇక్కడ కూడా. చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనం మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా! ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ చూసారా? మేము వెళ్ళిందంటే ఈవినింగ్ టైం అండి. అక్కడైతే కొంచెం రష్ అనేది తక్కువగా ఉంది. బై లక్ ఏంటంటే మేము కొంచెం తొందరగా వెళ్ళాం. 4 ఆ టైంకి వెళ్ళిపోయాము అక్కడికి. అక్కడైతే ఆ టైంలో కొంచెం రష్ తక్కువగా కూడా ఉంది. చూసారు కదా! మేమైతే ఫోటోలు దిగడానికి ఆగాము అక్కడ. వ్యూ బాగుంది కదా! ఎంట్రన్స్‌లో ఫోటో తీసుకుందామని చెప్పేసి అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. కొంచెం ఫ్రీ అయితే తీసుకుందామని ఆగాము. ఆఫ్టర్ 6 అయితే రష్ కొంచెం బాగా ఎక్కువైపోయిందండి. మేము లోపలికి వెళ్ళేటప్పటికి క్యూ బాగా పెరిగిపోయింది. మాకైతే అనిపించింది బాగానే వచ్చాము తొందరగా అని. చూస్తున్నారు కదా! ఒక పిక్ అయితే తీసుకుని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం. రండి మీరు కూడా లోపల చూద్దరు కానీ మొత్తం అంతా. నాకు వీలైనంత వరకు నేను లోపలైతే చూపిస్తాను. ఇదే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్లో 3 గోపురాలు అయితే ఉంటాయండి. ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా! ఆ గజస్తంభం అంటే మొత్తం గోల్డెన్ పూతేనండి. 17 మీటర్స్ ఉంటుంది. అంటే 17 మీటర్స్ అంటే 56 అడుగులు, అంతే 56 అడుగులు ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా మెట్లు, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, అదైతే డైరెక్ట్ ద్వారానికి వెళ్ళిపోతారండి, మెయిన్ ద్వారం ద్వారా. లేదు మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ గోపురాలు ఉన్నాయి కదా, ఆ గుడిలోకి కూడా వెళ్ళాలంటే కింద నుంచి గజస్తంభం ఇచ్చారు చూడండి, అక్కడి నుంచి కూడా ఒక వే ఉంటుంది. చూసారు కదా! నాకు వీలైనంత వరకు నేనైతే చూపిస్తానండి. అది ఫస్ట్ది, ఈ గోల్డెన్ పోతుంది కదా గోపురం, అది సెకండ్దండి. లోపలికి అయితే కెమెరా ఎలో లేదు, సో ఫోన్ కూడా ఎలో చేయట్లేదు. నేను కనిపించినంత వరకు కొంచెం కొంచెం తీసుకుంటూ వచ్చాను మీకోసం. చూడండి, డీటెయిల్గా అయితే నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ కంప్లీట్గా నేను మొత్తం అంతా కవర్ చేశానండి. ఇది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ ద్వారం ఉంటుంది కదా, ఇది ప్రేమ మందిరం అంటామండి. ఇది రాధాకృష్ణ ప్రేమ మందిరం అండి. అది ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం కిందకి దిగితే ఇవన్నీ ఉంటాయండి. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా ఉంటాడో ఇక్కడైతే చూపించారండి. అది బాగుంది కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసుకున్నాను. ఇది ఇక్కడ టెంపుల్ కట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అక్కడ పక్కన ఫొటోస్ ఉన్నాయి కదా, దాంట్లో ఉంటుంది. ఇవన్నీ లోపల ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి. చూసేయండి ఇక్కడ మనకి స్టాల్స్లో ఏమేమి దొరుకుతాయంటే హ్యాండ్ క్రాఫ్ట్, దేవుడి బొమ్మలు అండ్ ఇంకా బుక్స్, భగవద్గీత, పిల్లలకి కావాల్సినవి కూడా కొన్ని బుక్స్ దొరుకుతాయి. అలానే కృష్ణుడి గెటప్ వేయడానికి డ్రెస్సెస్ కూడా దొరుకుతాయండి. ఆయిల్ పెయింటింగ్తో ఫ్రేమ్స్ అవి. అలానే చిన్న చిన్న స్టాల్స్ అవంతా పెట్టారు. చూసేయండి, ఈ స్టాల్స్ అయితే చూసేయండి కంప్లీట్గా. మేబీ నేను ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాను. మ్యాక్సిమం కంప్లీట్గానే మీకోసం వీడియో అయితే తీసుకొచ్చానండి. అక్కడ స్టాల్స్ దగ్గర పక్కనే కొంచెం ఫుడ్ కూడా ఉంది, అంటే చిన్న క్యాంటీన్లా ఉంటుంది. ఇది లోపలే కదండి, కొంచెం బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ టెంపుల్లోనే ఇది కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత కూడా చిన్న క్యాంటీన్ అనేది ఉంది. ఆ తర్వాత దీనికన్నా ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మనం ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనేటప్పటికి అక్కడ కూడా క్యాంటీన్స్ ఉంటాయండి. ఇదే కాకుండా చూడండి, చెప్పాను కదా డ్రెస్సెస్ ఉన్నాయని చిన్నపిల్లలకి, అవి హ్యాండ్ క్రాఫ్ట్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా అవి కొన్ని టీషర్ట్స్ మీద ప్రింట్స్ కూడా వేసున్నాయి, కృష్ణుడి బొమ్మలు అవి వేస్తున్నాయి. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్.
ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. బెంగళూరులో ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఎవరైనా వెళ్ళి చూడొచ్చండి. ఇది చెప్తున్నాను కదా, మనం చూడడానికి అయితే మన 2 కళ్ళు చాలవండి. అంత బాగుంది టెంపుల్ అయితే. చాలా నచ్చింది నాకైతే. మొత్తం లోపల రాధాకృష్ణుడి మందిరం అయితే మొత్తానికి గోల్డ్ పూతేనండి. అంతా చాలా బాగుంటుంది లోపల. నాకైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు, కానీ నాకు కుదిరితే మాత్రం మీకోసం ఖచ్చితంగా తీసేదాన్ని. ఏదో ఒక చిన్న క్లిప్ తీసాను మేము కూర్చున్నప్పుడు. మీరు ఎవరైనా దగ్గరలో ఉండి చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను. చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూసారా, చిన్న కృష్ణుడు చెట్టు కింద కూర్చున్నట్టు. ఇవన్నీ అలాంటివేనండి. చిన్న చిన్నవి పూజా మందిరంలో పెట్టుకుంటాకి బాగుంటాయి అవి. కొన్ని విగ్రహాలు లాంటివి. ఇవన్నీ బుక్స్ కిడ్స్ కోసం అండి. అదిగో హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చెప్పాను కదా, బ్యాగ్స్ అని చెప్పాను కదా, అవి. ఇవన్నీ కొంచెం టాయ్స్ అండ్ ఇదేనండి. చెప్పాను కదండి, ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫుడ్ కూడా ఉంటుందని చెప్పాను కదా, చిన్న క్యాంటీన్ లాగా. అక్కడ చూపించినది. ఇక్కడికి ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి రావడానికి చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది. కిందకి దిగేసిన తర్వాత అదేనండి. అక్కడికి నుంచి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రసాదం పెడతారు. చక్కగా ప్రసాదం తీసుకుని మనం ప్రసాదం తినడానికి కూర్చోవడానికి కూడా ఉంటుందండి. చూడండి, చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ ఒక ఇదేనండి, ఇది ఒక షెడ్ లా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఆ పైనుంచి కిందకి చూస్తే వాటర్ ఫాల్ అనమాట. ఇప్పుడు మనం కిందకి కూడా వెళ్తాము. నేను ఇక్కడ దిగిన ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో, సూపర్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్ దగ్గర దిగిన ఫొటోస్ అండి. ఆ టెంపుల్ వ్యూ అంతా అదేనండి. కిందకు వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ దగ్గర నుంచి దిగిన ఫొటోస్ ఇవన్నీ చాలా బాగా వచ్చింది వ్యూ అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి